హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే ఒక తాజా వార్త వచ్చేసింది. అదే కొత్త పెన్షన్. ఈ నెల 25 నుండి అమలు. మరి ఈ పెన్షన్ ఎవరి కోసం? అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో ఎవరైనా నా వీడియోని గనక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు మరిన్ని విషయాల గురించైతే నా వీడియోస్ రూపంలో మీకు అందడం జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతే దివ్యాంగుల కోసం మరొక పథకాన్నైతే తీసుకువచ్చారు. ఈ పథకం కోసం అయితే 25 నుండి మార్చ్ 25 నుండి అప్లై చేసుకోవచ్చు. మరి ఎలా అప్లై చేసుకోవాలి? దీనికి ఏ సర్టిఫికేట్స్ కావాలి? అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ వచ్చేసి సదరం కార్డ్, అలాగే ఆధార్ కార్డ్, అలాగే మీరు హాస్పిటల్ నుండి మీకు మీకు ఎలాంటి లోపం ఉందో ఆ లోపానికి సంబంధించి ఒక సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలి. మరి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎవరికైనా సదరం సర్టిఫికేట్ లేకుంటే ఈ మార్చ్ 2026 తర్వాత నెలలో అయితే మీకు కొత్త సదరం సర్టిఫికేట్ అయితే ఆన్‌లైన్‌లో ఇస్తారు. మీ దగ్గర ఎవరికైనా లేకుంటే వెళ్లి తీసుకోండి. అలాగే దీన్ని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్ కోసం ఒక కొత్త యాప్‌ని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ కొత్త యాప్ ద్వారా మన మార్చి 25 నుండి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మార్చి 30 నుండి గవర్నమెంట్ హాస్పిటల్‌లో అయితే మీకు ఏ వైకల్యం ఉంది, ఎలాంటి ప్రాబ్లమ్ ఉంది అనే పరీక్షలు చేసి మీకైతే డిజిటల్ సర్టిఫికేట్‌నైతే హాస్పిటల్ నుండి ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఈ వైద్య పరీక్షలు ఓన్లీ సోమవారం మరియు మంగళవారం రోజు మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్‌లో జరగడం అయితే జరుగుతుంది. అయితే ఈ వైద్య పరీక్షలు జరిగిన తర్వాత అర్హులైన వారికైతే డిజిటల్ సర్టిఫికేట్లు ఇస్తారు. ఇలా మొత్తం 21 రకాల దివ్యాంగులకైతే ఇక్కడ వైద్య పరీక్షలనేటివి జరుగుతాయి. అలాగే, అలాగే 21 రకాల దివ్యాంగులకు సర్టిఫికేట్లు కూడా ఇస్తారు. సదరం ఫ్లాట్ బుకింగ్ 21 డిసేబిలిటీలను ఎంపిక చేస్తారు. ఇలా 21 రకాల దివ్యాంగులకు వైద్య పరీక్షలు చేసి అయితే వారికి 21 రకాల వారికైతే సర్టిఫికేట్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. లైక్ చేసుకోవడం ద్వారా మన ఇండియాలో ఉన్న దివ్యాంగులకు ఈ వీడియో అయితే చేరుతుంది. అలాగే కామెంట్ చేయండి. మీకేమైనా సందేహాలు గనక ఉంటే నాకు కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. అలాగే షేర్ చేయండి. మీ బంధుమిత్రులకి గానీ, శ్రేయోభిలాషులకి గానీ ఈ వీడియో షేర్ చేయడం ద్వారా ఈ ఈ వీడియో మరింత ఎక్కువ మందికి చేరే అవకాశం అయితే ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ఆన్‌లో ఉంచుకోవడం ద్వారా మీరు ఏపీలో జరిగే విషయాల గురించి గానీ, మన తెలంగాణలో జరిగే విషయాల గురించి గానీ, అలాగే ఇండియాలో జరిగే వార్తా విషయాల గురించి, ప్రపంచంలో జరిగే వార్తా విషయాల గురించి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది.